లాల్ దర్వాజా అనంగానే బోనాలు గుర్తొస్తుంది. ఆ బోనాలు ఎవరు అది పోతురాజు వేషం అంటే మన అశ్విన్ అన్ననే గుర్తొస్తారు. మీరు పోతురాజు వేషం వేయకముందు అమ్మవారు ఎప్పుడైనా కనిపించడం కానివ్వండి, అమ్మవారు ఏదైనా శక్తులు కానివ్వండి మీకు ఉండేనా? పోతురాజు వేషం వేయక ముందుకు ఫస్ట్ వేసినప్పుడు అంటే దుష్ట శక్తులు కూడా కనిపిస్తాయి అంటారు. యాక్చువల్గా ఈ దుష్టశక్తులు అనేవి ఖచ్చితంగా ఉన్నాయండి. ఈ దుష్టశక్తులకు అది కరెక్ట్ అవకాశం చేయనీకి అది చాలా తొందరగా అయిపోతుంది. మీకు ఏమైనా కథ తెలుసు అంటే అమ్మవారు ఎన్నుకో ఉండేసి అక్క ఎన్నుకోండి తమ్ముని ముందు పెట్టడానికి రీజన్ ఏంటి? ఇది యాక్చువల్గా ఇది 7 అక్క చెల్లెళ్ళకు ముద్దుల తమ్ముడు పోతరాజు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఆలస్యం ఎందుకు, కొత్త వీడియోస్ కోసం ఛానల్ని అక్కడ గంట సింబల్ కూడా కొట్టుకోండి, ఓకేనా? ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, లాల్ దర్వాజా అనంగానే బోనాలు గుర్తొస్తుంది. ఆ బోనాలు ఎవరు అది పోతురాజు వేషం అంటే మన అశ్విన్ అన్ననే గుర్తొస్తారు. అశ్విన్ అన్న పోతురాజు అన్నతో ఈరోజు మనం ఉన్నాము. ఆయన వాళ్ళ తరతరాలుగా వాళ్ళ వంశ ఉన్న వాళ్ళే ఈ వేసుకుంటూ వెళ్తున్నారు పోతురాజు వేషం. ఆయన అశ్విన్ అన్న పోతురాజు వేషం వేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆయన ఎన్ని సంవత్సరాల చల్లి వేస్తున్నారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆయన మాంకాలమ్మ, మన లాల్ దర్వాజా మాంకాలమ్మ పోతురాజు అంటే అశ్విన్ అన్న ఇప్పుడు ట్రెండ్ అండ్ యూత్, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నానండి. బాగున్నారు పోతురాజు అన్న. ఓకే, కానీ ఇప్పుడు చూస్తే సింపుల్గా ఉన్నారు, కానీ పోతురాజు వేషంలో చూసినప్పుడు చాలా గంభీరంగా ఉంటుంది, భయం వేస్తుంది. చిన్నపిల్లలు అయితే భయపడిపోతారు. ఓకే, కానీ పోతురాజు అనేది చాలా వరకు కొంతమంది ఇష్టంతో వేస్తారు, కొంతమంది ఫ్యామిలీలో ఉంది కదా అని వేస్తారు. మళ్ళీ మీరు అశ్విన్ అన్న ఇష్టంతో వేస్తాడా, లేకుంటే మా వంశ పారపరంగా వస్తుందన్న ఉద్దేశంతో వేస్తున్నారా? ఇది వాస్తవానికి చెప్పాలంటే అమ్మవారి మహిమ. మా వంశానికి ఇది ఒక ప్రత్యేకత ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకంటే తరతరాలుగా వస్తుంది మా వంశాచారం. ఇది గత 116 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇవాళ రేపు వేస్తున్న పోతురాజులది వేరే, మా వంశ దాంతో వచ్చినది మాకు మేము చేస్తుంది వేరే. కానీ సంతోషం, చాలా సంతోషం. ఈ గత 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది నాది. ఇప్పుడు 9వ సంవత్సరం ఇప్పుడు నేను వేయబట్టి. మా పూర్వీకులు నాకు ఇచ్చిన ధన్యం అనుకుంటాను. అది తీసుకొని ధైర్యంతో, అమ్మవారి ఆశీస్సులతోటి, పోతురాజు వేషధారణతో ఖచ్చితంగా ప్రతి ఏటా ఇలా వేయాలని సంతోషంతో వేస్తాను. ఓకే, మీరు పోతురాజు వేషం వేయకముందు అమ్మవారు ఎప్పుడైనా కనిపించడం కానివ్వండి, అమ్మవారు ఏదన్నా శక్తులు కానీ మీకు ఉండేనా? పోతురాజు వేషం వేయక ముందుకు అప్పుడప్పుడు ఉండే. ఇక పోతురాజు వేషం వేసిన తర్వాత అమ్మవారికి ధ్యానంలోనే ఉంటాము. అమ్మవారి వేషం ఉన్నంతసేపు ఈ అమ్మవారే ఉంటుంది. ఎంబడి ఉండి ఊరి పొలిమేరల నుండి మొత్తం తీసుకొని వెళ్ళిపోతాం. అలా అమ్మవారి ధ్యానంలో ఉన్నందుకు అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎయిత్ నైన్త్ టైం కదా, అంటే ఇప్పుడు 9 అంటే ఇప్పుడే యంగ్ ఉన్నారు, ఇంకా అప్పుడు యంగ్ ఉండే కదా. ఇంట్లో వాళ్ళు పోతురాజు వేషం వేసుకోమన్నప్పుడు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఫీల్ అంటే నేను ఇది ఒక సంతోషకరమైంది. నేను యాక్చువల్గా ఇది ఒక గత 15 సంవత్సరాల కిందనే 14 సంవత్సరాల కిందనే వేద్దాం అనుకున్నా. తర్వాత మా తదనంతరం బాబాయ్ వాళ్ళు కూడా వేసారు, వాళ్ళు కూడా అవకాశంతో వచ్చింది. దాని నుంచి తర్వాత ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడు 8 years కంప్లీట్ అయింది, 9th year. నేను ఇంకా కొత్తగా వేస్తున్నాను అన్నట్టే ఉన్నది. నేను 8 years వేసిన అన్నట్టు కూడా లేదు నాకు. ఓకే, అంటే మీ తమ్ముడు కూడా ఉన్నారు. మీ తమ్ముడు కాకుండా మీరు వేయడంలో ఏంటిది ముఖ్యం, ఏంటిది ఇంపార్టెన్స్ అంటే అమ్మవారి ఆశీస్సులు, అంతే, ఏం లేదండి. ఇలా తమ్మునికి ఇంట్రెస్ట్ ఉంటే తమ్మునికి కూడా వేయదు. ఇన్ ఫ్యూచర్ తమ్మునికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తమ్మునితో వేయాలి. పోతురాజు వేషం వేయాలంటే గుండె ధైర్యం ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి, గట్స్ ఉండాలని అంటారు. అలాంటి గట్స్ అశ్విన్ గారికి ఉన్నారనుకోవాలా? ఖచ్చితంగా గట్స్, గుండె ధైర్యము, అమ్మవారి ఆశీస్సులు. మేము గట్స్ తర్వాతనండి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం ఈ పోతురాజు వేషం వేయగలుగుతాం. మామూలుగానైతే వేషం వేయలేము. ఇది అమ్మవారు, ఆమె దయ, ఆమె ఉన్నందుకు మనకు కొద్దిగా గొప్ప మనం ఈ వేషధారణ వేస్తున్నాం. మనం ఆమె లేకపోతే మనం ఈ వేషధారణ కూడా వేయలేము. ఇక ధైర్యం అనేది చేసుకోవాల్సిందే. ఇక ధైర్యం చేసుకుంటేనే కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, ఫస్ట్లో మీరు పోతురాజు వేషం వేసినప్పుడు లాల్ దర్వాజాలో ఫస్ట్ వేసినప్పుడు అంటే దుష్ట శక్తులు కూడా కనిపిస్తాయి అంటారు. అలాంటప్పుడు ఎందుకు చిన్న ఏజ్ కాబట్టి మీరు దాన్ని ఎలా దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు? యాక్చువల్గా దుష్టశక్తులు అనేవి ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి అప్పుడున్న జనరేషన్కి చాలా తేడా. ఇప్పుడు ఏంటంటే పగలు ప్రతీకారాలు చాలా ఎక్కువైపోయినాయి. మనిషి కొద్దిగా ఫేమ్ వస్తుందంటే
వాడిని ఎలా దించేయాలని చెప్పి చూస్తారు. అట్లా దుష్టశక్తులు ఆ విధంగా కూడా ఉన్నారు ఇవాళ రేపు. ఓకే. ఫేమ్ ఎక్కువైపోతుందని చెప్పేసి దాన్ని దించుదామని ఆ దుష్టశక్తులతోటి కూడా కొంచెం ఏంటంటే వీని ఎలా కించపరచాలి, వీని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి కొన్ని చేస్తారు. అది చేసినా కూడా చుట్టుపక్కల నుంచి మా వాళ్ళు ఉంటారు. ఓకే. మా ఫ్యామిలీ నుంచే ఒక దగ్గర 10-12 మంది ఉంటారు రక్షకులు. వాళ్ళ త్రూలా మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. ప్రతి ఒక్కటి చేస్తాం, చేయనీకే ప్రతి ఒక్కరికి ఇది. ఎందుకంటే మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే ఉంటాం. కుంకుమ పసుపుతోటి విత్ ఖాళీ ఓన్లీ అండర్ లంగోడ్తోటి ఉంటాం, న్యూడ్గా ఉంటాం కాదు. ఈ దుష్టశక్తులకు అది కరెక్ట్ అవకాశం, చేయనీకే అది చాలా తొందరగా అయిపోతుంది. ఓకే. అట్లా ఖాళీ ఇంతమంది పబ్లిక్లా మనం సింగిల్గా ఉండి ఆ రూట్లో పోతున్నామంటే మనం చేయాలంటే తాను తొందరగా అయిపోతుంది. అది కానివ్వకుండా మన తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు, మా చుట్టాలు, బంధువులు అందరూ చుట్టుపక్కల ఉండి బస్తీ వాళ్ళు కూడా ఉంటారు. మా ఫ్యామిలీ అని కాదు, మా బస్తీ నుండి అందరూ ఉంటారు. వాళ్ళు వెంబడి ఉండి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఓకే. ప్రతి ఊరు పొలిమేరు మన జంక్షన్స్ అంటారు కదా, జంక్షన్స్ ప్రతి ఒక్క తాన మనకు తీసేయడం ఉంటుంది. అట్లాంటివి కొన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మనకు. ఓకే. నిమ్మకాయలతోటి అవి ఇవి చేసుకుంటూ అమ్మవారిని ధ్యానంలో మనం ముందుకెళ్తుంటాం. వాళ్ళు మనకి ఏం కావద్దు అన్నట్టు వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. మీరేం మంత్రం జపిస్తారు పోతరాజు వేషం? నేను అమ్మవారి ధ్యానంలో ఉంటానండి. ఇక జపించేది అది ఇక నా మనసులో ఉంటుంది, అది ఇక్కడ బయటికి చెప్పుకోలేను. అమ్మవారి ధ్యానంలో జపించుకుంటూ పోతుంటూనే ఉంటాము. ఈవెన్ మేము ఉండి చెర్లకొల్లతో ఆడుకుంటా మా ఊళ్ళకి కూడా దెబ్బలు తగులుతాయి. మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట వాళ్ళు కానీ ఇంకోటి తాకినా కూడా మనం తీసుకొని వెళ్ళిపోతాం. కానీ కొంతమంది అదే తాకిన దానికి కూడా ఇష్యూ చేయడానికి కూడా ట్రై చేస్తారు కదా. ఇష్యూ అనేది ఇప్పటివరకు కాలేదండి, ఇప్పటివరకు కాలేదు. అమ్మవారి దయతోటి ఆ తాకిన దానికే వాళ్ళే సంతోషం అయిపోతారు. ఓకే. ఆ సంతోషం అమ్మవారు ఆగ్రహ నాకు అసలు మనకు ఆ ధ్యానంలో ఏముంటామంటే ఎవరికి తాకింది కూడా మనకు ఐడియా ఉండదు. ఎవరు పైకి చెర్లకొల తాకింది, ఎవరికి ఏమైంది అనేది కూడా మనకు ఐడియా ఉండదు. ఓకే. తాక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ తాకడమే వాళ్ళ గొప్పగా భావించుకొని అదృష్టంగా ఫీల్ అవుతారు. పోతరాజు వేషం వేసినప్పుడు ఫస్ట్ మన బండారి అంతా మన బాడీకి అంతా రాసుకునేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ మీ బాడీకి వస్తుంది? వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఫస్ట్ ఫీలింగ్స్ తోటి అమ్మవారిది వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ వైబ్రేషన్స్ తోటి అమ్మవారి ధ్యానంలో ఉంటాము. కొద్దిగా అమ్మవారిలో నీలం అయిపోయి ఉండి తర్వాత స్టార్ట్ అయిపోతుంది ప్రోగ్రామ్. బండారు బాడీకి పెట్టగానే బాడీ నుంచి ఇక మొత్తం వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయి మొత్తం అమ్మవారి ధ్యానంలోకి వెళ్ళిపోయి పోతరాజు వేషధారంలోకి వెళ్ళిపోతుంది. చూస్తే చాలా కిలోమీటర్స్, అంటే ఎన్ని కిలోమీటర్స్ నడుస్తారు మీరు? పొలిమేర మొత్తం ఉన్నది మనది. మొత్తం ప్రోగ్రామ్ అయ్యేసరికి 4 hours అవుతుంది. 4 hours, 3.5 hours మనము గావు ప్రోగ్రామ్ అవుతుంది నాకు. అంటే ఈ మధ్యలో ఏమైందంటే కొన్ని పొలిమేరలు కొద్దిగా ఎక్కువ అయిపోయింది. ఈ దినదినానికి మీలాంటి సోషల్ మీడియా తోటి థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే నేను సోషల్ మీడియా తోటి కూడా దూర వాళ్ళు కూడా చాలా మంది వస్తారు చూస్తురు. ఆ చూడడం వల్ల కూడా పబ్లిక్లో ఏమైపోతుందంటే కొద్దిగా పబ్లిక్ ఎక్కువైపోయి మూమెంట్ తాను తక్కువ అవుతుంది. అట్లా పోలీస్ వాళ్ళు కూడా సహకరిస్తారు, తీసుకొని వెళ్తారు. తిరగడం కూడా చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు నాన్న వాళ్ళు తిరగడం కొంచెం కొద్ది తగ్గి ఉండే, అంటే ఇప్పుడు కొద్ది పొలిమేరలో ఎక్కువ అయిపోయింది. సరౌండింగ్ కొంచెం ఎక్కువ తిరగడం అవుతుంది. 3 to 3.5 hours ప్రోగ్రామ్ అవుతుంది. ఓకే. ఆ రోజు మొత్తము ఉపవాసంతో ఉంటాం. ఓకే. పొద్దున్న నుంచి యాక్చువల్గా మా దాని ఘటం వస్తుంది, అమ్మవారి ఘటం 1 week బిఫోర్ వస్తుంది. శుక్రవారం రోజు శిఖర పూజ అవుతుంది. అంటే మొత్తం 9 days పూజ ఉంటుంది. శిఖర పూజ అవుతుంది. సిపి మన ఉన్నారు కదా, కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు వచ్చి, జిహెచ్ఎంసీ కమిషనర్ ఇద్దరు వచ్చి శిఖర పూజ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రైడే, సాటర్డే, సండే రోజు ఘటం వస్తుంది మన దగ్గర. ఓకే. ఘటం వచ్చినప్పటి నుంచి కంప్లీట్లీ దీక్షలు ఉంటాం. సండే రోజు బోనాలు వెళ్తాయి మా ఇంట్లో నుంచి. మండే రోజు మొత్తం ఉపవాసంతో పోతరాజు వేషధారాన్ని ఉంటాం. ఏదైనా పానీయం తీసుకుంటాం. పానీయం అంటే వాటర్ అంటే ప్రోగ్రాంలో కాదు, పొద్దుగాల పాలు తాగుతాం, లైట్గా టిఫిన్ చేస్తాం. ఇక ఎంటీ స్టమక్. ఆ ఎంటీ స్టమక్ ఉన్నందుకే మనం ఆడదాకా వెళ్ళగలుగుతాం. ఇంకోటి అమ్మవారి అనుగ్రహంతో, ఆశీస్సులతోటి అంత తినకుండా కూడా మనకు అంత శక్తి ఇస్తుంది అమ్మవారు. ఆ టైంలో అమ్మవారు ఉంటారు కాబట్టి తర్వాత తిరగడం జరుగుతుంది, శాంతి కూడా అయిపోతారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వన్స్ స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు ఎలా మీ బాడీ ఉంటుంది? బాడీ అనేది లేలే పెయిన్స్ అనేది సహజం, కొద్దిగా ఉంటుంది, మరీ అంత లేదు. అమ్మవారు ఉన్నది చాలు, ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది. పోయి వస్తాం,
పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యథావిధి ఆ ఒక్క రోజు నైట్ కానీ నెక్స్ట్ డే మళ్ళీ యాజ్ యూజువల్గా మంచిగా అయిపోతామండి. అట్లా అని చెప్పేసి మొత్తము రెస్ట్ అనేది ఏం లేదు. మళ్ళా తర్వాత మన బిజినెస్ మనది, 1 డే రెస్ట్లో ఉంటాం, మళ్ళీ యథావిధిగా మా బిజినెస్ మేము చేస్తాం. ఓకే. కానీ చూస్తే నడుముకి మనం గజ్జలు కట్టుకొని ఉంటుంది, గంభీరంగా వాయిస్ వస్తుంది, భయం అవుతుంటుంది. ఆ సౌండ్కి మీ ఇయర్స్కి ఇంకా వైబ్రేషన్ పెరగడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి ఆ టైంలో? వైబ్రేషన్స్ అనేది అదే ఉంటుంది. ఇప్పుడు ఆ సౌండ్ అనేది రీసౌండ్ అయిపోతుంటుంది. ఆ సౌండ్కి ఇంకొద్దిగా మొత్తం బాడీ మీదకి అదే అయిపోయి అమ్మవారు పూనకంతో మొత్తం కొట్టడమే ఉంటుంది. ఇక ఎవరినంటే వాళ్ళ చెర్లకొల్లతో తాకుతూనే ఉంటుంది దెబ్బలు, మనం కొట్టేది ఏమి ఉండదు. అది ఆడుకుంటా వెళ్ళిపోతూనే ఉంటాం. ఓకే. అది ఆడడమా లేకుంటే అంటే ఇవన్నీ ఏంటిది అసలు? అది ఆగడం కాదు, సంతోషంతో అమ్మవారికి లీనమైపోయి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. అమ్మవారు వచ్చి సంతోషంతో వెళ్ళిపోతూ ఉంటాం. సంతోషంతో ఆడుకుంటా చెర్ల కొల్లలతో కొట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. మీకు ఏమైనా కథ తెలుసా? అంటే అమ్మవారు వెనుక ఉండేసి అక్క వెనుకుండి తమ్ముని ముందు పెట్టడానికి రీజన్ ఏంటిది? యాక్చువల్గా ఇది 7 అక్క చెల్లెళ్ళకు ముద్దుల తమ్ముడు పోతరాజు. ఈ పోతరాజు అనేది పులిమేర మీద నుంచి ఏమేమైతే దుష్టశక్తులు ఉన్నాయి, ఊర్లో ఏవైతే సమస్యలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఉంటారు, మనకు ప్రతి ఇంటికి పోయిన తర్వాత శాఖ కార్యక్రమం అనేది ఉంటుంది ఒకటి. ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఒక పూలదండతోటి సన్మానం చేస్తారు. సన్మానం చేసి ఒక షాల్ వేస్తారు మనకు. మేము షాల్ వేసేది, ఆ షాల్ మన మెడలో వేసినప్పుడే తీసేసుకుంటారు అన్నమాట. దాన్ని ఎంబడే జస్ట్ పబ్లిక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళు తీసేసుకుంటారు. మన పే మీద వేసిన షాలు పుట్టిన పిల్లలకు దాంట్లో వేస్తే పిల్లలు హెల్తీగా ఉంటారు, దానికి ఏం అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అన్నట్టు ప్రతి ఒక్కరు షాల్ గుంజుకోనికి ట్రై చేస్తారు. బాడీ మీద నుంచి మన పైన వేసిన షాల్ని దాని తీసేసుకుంటూ ఉంటారు. అందులో ఇక్కడ గుంజుడు అక్కడ గుంజుడులో ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళ భక్తులకు అందరికీ మనం షాల్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మన పైన వేసినాయి అని అట్లా మనకి ఇడికెళ్ళి ఆడికి పోయేసరికి ఒక 100-150 శాఖలు షాళ్ళు పడతాయి. ఓకే. ప్రతి ఇంటికాడ గడపకు శాఖ పెడతారు. శాఖ పెట్టి పూలదండ షాల్ వేసి మనల్ని అది చేస్తూ ఉంటాం. అలా ఇంటింటికి వెళ్ళినందుకు వాళ్ళకు కూడా ఒక సంతోషం. ఓకే. ప్రతి ఇంటికి పోతూ ఉంటే గణప మా పిల్లలు వాళ్ళు కూడా చూసి కొద్దిగా భయపడి దూరం ఉంటారు. కానీ మొత్తం అయిపోయినాక శాంతింపజేసిన తర్వాత అమ్మవారి తాను బండారు ఇస్తారు. మళ్ళీ మనకు ఆ బండారు తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తుంటే ప్రతి ఒక్క భక్తులు వస్తారు మన తాను. చుట్టుపక్కల నుంచి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆ బండారు తీసుకోనికి. ఓకే. ఆ బండారు తీసుకెళ్ళి మొత్తం సంవత్సరం అంతా పెట్టుకునేటోళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలకు జ్వరం వచ్చినా ఏదైనా వీళ్ళకి ఇంట్లో కొద్దిగా ఏమైనా అదే అనిపించినా కూడా డైలీ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. మనం అదొకటి ప్రత్యేకత ఉంది మన తను. ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారు పోతరాజు దగ్గర. అచ్చా. ఈ పోతరాజు దెబ్బ తిననీకి వస్తారు, ఈ పోతరాజు తన బండారు తీసుకొని కూడా అట్లా వెయిట్ చేస్తారు. పోతరాజు దెబ్బ కొట్టడానికి అంటే ఏంటిది? వాళ్ళు ఎందుకు సంతోషపడతారు? వాళ్ళు సంతోషం అంటే ఇప్పుడు బాడీలో ఏమైనా దుష్టశక్తులు ఉన్నా కొన్ని పనులు అవుతలేవు, మొక్కుకొని లేవడతారు వాళ్ళు, ఆటోమేటిక్ దెబ్బ తాకుతుంది వాళ్ళు. అట్లాంటివి కూడా ఉన్నాయి. మంచి పనులైన వాళ్ళు కూడా ఉన్నారు మన తాను. పూర్వం తాతల నుంచి అయినా డాడీ వాళ్ళ నుంచి అయినా ఇప్పుడు ఉన్న తరంలో నా దాంట్లో కూడా కొన్ని అనుకొని నిలబడ్డారు అనుకో, వాళ్ళకి దెబ్బ తాకిందంటే ఇక వాళ్ళది లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకోండి. ఇక కొన్ని ఆగి ఉన్న పనులు కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అట్లా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆ దెబ్బ తాకానికి. ఓకే. అదొకటి స్పెషల్ ఇక్కడ మన తాను. ఓకే. మీరు పోతరాజు వేషం వేసుకుంటే ఎన్ని అంటే చాలా కిలోమీటర్లే అనుకోండి మనకు ఆ టైంలో. యాక్చువల్గా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి? మొత్తం కంప్లీట్గా ఒక 3 kilometers వరకు అవుతుంది. మీకు అర్థం కాదు ఇక పులిమేర ఖాళీ ఇది జస్ట్ సైగల మీద ఇషారా మీద వెళ్ళిపోతుంది. మనం ఎట్లా నడుస్తున్నాం ఎట్లా పోతున్నాం, మనం ముంగలికి వెళ్ళి మా ఫ్యామిలీ వాళ్ళు ఖాళీ సైగల మీద ఇట్లా చూపిస్తూ ఉంటే ఇక్కడ అంటే అక్కడ జరగడం పోవడమే వెళ్తూనే ఉంటాం. ఇక ఏ రూట్ ఆ రూట్లలో వెళ్ళిపోతూనే ఉంటాం. మనం ఈడు ఉంటే దగ్గర ఒక 200-200 meters దూరంలో బాజా నడుస్తుంటుంది. అంతమంది పబ్లిక్ ఉంటారు. బాజా సప్పుడు కూడా మన దగ్గరికి రాదు, అంత పబ్లిక్ రష్ ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ ఉంటుంది. ఓకే. మీకు గావు పడతారా? గావు పడతాం. గావు పట్టడానికి అసలు ఏంటి? అందరు పట్టారు కదా పోతరాజులో, ఒక్కరికే ఇది ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏంటిది గావు పట్టడానికి? యాక్చువల్గా గుడికి సంబంధించిన పోతరాజు గుడికి ఆనవాయితీగా వస్తున్న అధికారిక పోతరాజుకే ఇది గావు పట్టే ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి గావు పట్టే ప్రోగ్రామ్ ఉండదు. ఓకే. గుడికి వేషధారణ చేసే పోతరాజుకి అది గావు పట్టే హక్కు ఉంటుంది. ఆ గావు ప్రోగ్రాం కూడా కొంతమంది వృత్తిదారులు ఉన్నారు, కుల సంఘాలు ఉన్నారు, ఇప్పుడు కులపోళ్ళు ఉన్నారు. కొన్ని కులాలు వాళ్ళే చేస్తారు. అది ఆ గావు పట్టించేటోళ్ళు వాళ్ళే చేయాలి. అది మళ్ళీ మనమే చేయాలి. గావు ప్రోగ్రాం మనతోటే అవుతుంది. ఆ శాంతి అయిన తర్వాత మనం పోయి అమ్మవారి దగ్గర శాంతి అవుతాం. శాంతి అయిన తర్వాత భవిష్యవాణి స్టార్ట్ అవుతుంది. ఓకే.
భవిష్యవాణి అయిపోయిన తర్వాత అమ్మవారిది ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడికి. అమ్మవారిది కంప్లీట్ మనం తెచ్చిన 7 days 8 days 9 days మన తన అమ్మవారు ఘట్టం ఉంటుంది. ఓకే. అదే ఘట్టాన్ని తీసుకెళ్ళి పురాణా పూల్ దగ్గర అమ్మవారిని శాంతింపజేసి తీసుకొని వస్తారు. మూసి నది దగ్గర కింద అమ్మవారిది గుడి ఉంటుంది ఒకటి, చిన్న గుడి లోపల. ఆ గుడి దగ్గర బావి ఉంటుంది. ఆ చిన్న బావిలోకి నీళ్ళు తోడి మళ్ళీ అమ్మవారికి శాంతింపజేసి మళ్ళీ తీసుకొని వస్తారు ఘటాన్ని. ఓకే.